నమస్కారం మిత్రులారా, పక్కా అప్డేట్ ఛానల్కి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై సుంకాల ఉత్తర్వుపై సంతకం చేసిన కొద్ది గంటల్లోనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్ మాస్కోలో ప్రత్యక్షమయ్యారు. ఆయన తన రష్యన్ కౌంటర్పార్ట్తో సమావేశమై ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించారు. కేవలం చర్చలతోనే ఆగకుండా రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ యొక్క రాబోయే భారత పర్యటన కోసం తాము అత్యంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు. You have very rightly mentioned, Excellency, that we have got a very special relationship, a long relationship, and we highly value our strategic partnership. We have had high-level engagements, and these high-level engagements have contributed very substantially. We are very excited and delighted to learn about the visit of His Excellency the President of Russia, President Putin, to India. I think that the dates are almost finalized now. The more important thing is this, that is, these summit meetings have always been the watershed points. అమెరికా ఒత్తిడి తెస్తున్న సమయంలో దానిని ఏమాత్రం లెక్కచేయకుండా రష్యాతో స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నామని చెప్పడమే ఈ చర్య వెనక ఉన్న అసలు ఉద్దేశం. ఈ భేటీ కేవలం దౌత్యపరమైన మర్యాద కాదు, ఇది భారతదేశ జాతీయ భద్రతకు, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఒక బలమైన ప్రకటన. ముఖ్యంగా అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న S-400 క్షిపణి రక్షణ వ్యవస్థల డెలివరీ గురించి ఈ సమావేశంలో చర్చించడం భారత్ తన రక్షణ అవసరాల విషయంలో ఎవరి మాట వినబోదని చెప్పడమే. దశాబ్దాలుగా రష్యా భారతదేశానికి అత్యంత నమ్మకమైన రక్షణ భాగస్వామి. క్లిష్ట సమయాల్లో అండగా నిలిచిన మిత్రుణ్ణి ఎవరో ఒత్తిడి చేస్తున్నారని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ చర్య కేవలం అజిత్ దోవల్ పర్యటనతోనే ఆగిపోలేదు. రాబోయే రోజుల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా రష్యాలో పర్యటించనున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహం. భారత్ ఏ ఒక్కరి పక్షానా నిలబడదు, కేవలం తన జాతీయ ప్రయోజనాల వైపే నిలబడుతుందని అమెరికాకు, అలాగే ప్రపంచానికి చాటి చెబుతోంది. ట్రంప్ వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మోదీ పుతిన్ భేటీకి రంగం సిద్ధం కావటం భారతదేశం తన విదేశాంగ విధానంలో ఎంత స్వతంత్రంగా, ధైర్యంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.